నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దుండిగల్ కత్వా చెరువు వద్ద అక్రమాలపై హైడ్రా ఉక్కుపాదం. 14 గంటల పాటు శ్రమించి 14 విల్లాల కూల్చివేత. 10 ఏళ్లుగా ప్రభుత్వానికి అర్జీలు, న్యాయస్థానాల్లో పిటిషన్లు. చెరువుల పరిరక్షణే ధ్యేయంగా లుబ్నా సర్బత్ పోరుబాట. హైదరాబాద్లో పర్యటిస్తున్న 16వ కేంద్ర ఆర్థిక సంఘం. నేడు వివిధ వర్గాలతో భేటీ, కేంద్ర గ్రాంట్లపై అభిప్రాయాల సేకరణ. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై నేడు హైకోర్టు తీర్పు. ఉత్తర్వులపై రాజకీయ పార్టీల్లో సర్వత్రా ఉత్కంఠ. పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న ఏఐసీసీ. మొదట వర్కింగ్ ప్రెసిడెంట్లు, అనంతరం ఇతర సభ్యుల నియామకం. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు. యుఎస్ ఓపెన్ పురుషుల విజేత ఇటలీ స్టార్ జనిక్ సిన్నర్. తుదిపోరులో అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిడ్జ్పై ఘన విజయం. బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ. పంత్ పునరాగమనం, కొత్త కుర్రాడు యష్ దయాళ్కు చోటు.